నమస్తే, వెల్కమ్ టు ప్రాంతీయ దర్శిని. నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని ప్రజా సేవకులుగా పేరుగాంచిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఏలూరు నగరంలో దేవాలయం ఏర్పాటు చేసి అందులో కృష్ణ మాదిగ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు రాష్ట్ర చర్మకారుల సంఘం అధ్యక్షులు, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన కమిటీ జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ తెలిపారు. ఏలూరు నగరంలో ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు, అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హరికృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా మందకృష్ణ ప్రజాసేవలో నిమగ్నమై తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా ఆయనకున్న పేరు ప్రతిష్టలకు ప్రజాసేవలు ఎనలేనటువంటి వ్యక్తికి ఏం చేసినా రుణం తీర్చుకోలేమని అన్నారు. దీని ఫలితంగానే ఏలూరులో ఆయనకు దేవాలయం కట్టి పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు, జిల్లా చర్మకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. పాలాభిషేకం జరిగి నిత్యం పూజలు జరిగే విధంగా, ఎందుకంటే భావి భారత పౌరులకి తెలిసే విధంగా, భవిష్యత్తు భూత వర్తమాన కాల ప్రజలకి తెలిసే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పి అతి త్వరలో ఆయన నిమిత్తం ఏలూరు నగరంలో ఒక మందిరాన్ని నిర్మించి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు ప్రతి పేదవాడు కూడా పూజ చేసే విధంగా మరి నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా మిత్రులందరికీ తెలియజేస్తూ, మరి యొక్క చక్కటి సమయాన్ని, చక్కటి మరి సమావేశాన్ని, యొక్క పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి నా చర్మకార సంఘం సోదరులు తమ్ముడు రవికుమార్ గారు, అదేవిధంగా రమేష్ గారు, సురేష్ గారు, మరి యొక్క కార్యక్రమంలో మన ఉండి నాగేశ్వరరావు ఎంప్లాయీస్ లీడర్ ఉండి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మాలమహానాడు నాయకులు రెడ్డి అస్సయ్య గారు, అన్న పాకా ప్రభాకర్ గారు, మరి మీడియా మిత్రులు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మరి జీవితంలో ఎవరు కూడా మా పేద సామాజిక వర్గాలు ఎవరు కూడా మర్చిపోలేని రోజు ఏంటంటే, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతోనే సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రేఖా గౌడ్ స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా కొనియాడారు. సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడడం వల్లే న్యాయం జరిగిందని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రేఖా గౌడ్, కర్నూలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పవన్ పేర్కొన్నారు. కర్నూలు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ప్రీతిబాయి మరణించిన అనంతరం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి సాక్షిగా జనసేన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆయన ఇచ్చిన పిలుపుతోనే అప్పట్లో కదలిక వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన న్యాయ పోరాటం వల్లే గత ప్రభుత్వం స్పందించి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఆమె భర్తకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని వివరించారు. పవన్ కళ్యాణ్ చేసిన సేవలను మరిచి ఈ రోజు ఆయనపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని రేఖా గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం నిరంతరం పాటుపడుతోందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలియజేయడానికి కోసం గతంలో మా కళ్యాణ్ సార్ కోసం పోరాడిన విషయాలు, అంతేకాకుండా గతంలో మేము 3 నెలలు 4 నెలల క్రితం స్వయంగా మా సార్ గారు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె యొక్క సమస్యలను ఏమి అని తెలియజేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు, అమ్మ నా పరిస్థితి ఇది, మీకు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను, నా వరకు నేను ఏమైనా న్యాయం చేయదలుచుకుంటే పూర్తిగా న్యాయం చేసేయను అని తెలియజేసిన ఇప్పటికీ కూడా కొంతమంది యొక్క రాజకీయ వలలో పడి ఆమె ఈ విధమైన ఆ రోజు ఎవరైతే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయాన్ని మరిచిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు నచ్చితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఒక్క దగ్గర చిన్న ఇది రావణం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విషయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని మాట్లాడితే అది ఎంతవరకు న్యాయమో ఆ తల్లికి దండం పెట్టి అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మ, ఒక బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మా అధినేత ఖండిస్తున్నాడు, అందరూ కూడా రాష్ట్రం కాదు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలని చెప్పే ఇంత దూరం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ నీకు న్యాయం చేసి కడుపులో పెట్టుకొని
ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పినటువంటి అధినేతపై ఈ రోజు మీరు కేసు పెట్టారంటే మీకు ఎంతవరకు మనస్సాక్షి ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. గతానికి వెళ్ళి ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఇదే అధినేత మీకు అక్కున చేర్చుకొని మాట్లాడిన రోజులు మీరు మర్చిపోతున్నారా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కళ్ళబోలు మాటలకి ఈ రోజు ఒక రావణుని కేసు అయితేనే ఉంది, ఇంకో కేసు అయితే ఉంది. ప్రతి క్షణం ఏ విషయం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఫోకస్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఆనాడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఈ రోజు మీ గడప దక్కిన వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు ఇవి పవన్ కళ్యాణ్ గారు ఈ కవాతు చేయక ముందే మీకెందుకు ఈ న్యాయం జరగలేదు? ఆయన వెలుగెత్తి అరిచిన తర్వాతే కదమ్మా మీకు ఇవన్నీ. కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పంటలను సాగు చేసి విత్తనాలు చల్లిన రైతులకు మేఘాలు మొరాయించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని కౌతాలం రైతులు అంతా కలిసి గ్రామ దేవతలకు 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవతలకు రైతులు పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు రైతులు మాట్లాడుతూ పంటలని ఎండిపోతున్నాయని, పొలాల్లో నాటిన విత్తనాలు మొలకెత్తక పొలాలన్నీ ఎడారులుగా కనిపిస్తున్నాయన్నారు. అందుకే కౌతాలంలోని మారికాంబ, రామకమ్మ గ్రామ దేవతలకు 101 బిందెలతో నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి టెంకాయలు కొట్టి, అమ్మ మా పంటలు ఎండిపోతున్నాయి, మూగ జీవులకు సైతం తిండి దొరకక ఇబ్బందులు పడుతున్నాయి, కరుణించు ఆనదేవుడా అంటూ వేడుకున్నారు. నెల రోజులుగా వర్షం కోసం ఎదురు చూపులు చూస్తున్నా ఏమాత్రం లాభం లేదన్నారు. వర్షాలు రాకపోతే రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టేవారని, ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా హిందూ ధర్మానికి దేవుళ్లకు అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత సాటి భారతీయుడిగా నాపై ఉందని అన్నారు. ఈ రోజు హిందువులపై మాట్లాడాడు, రేపు క్రిస్టియన్ ముస్లింలపై మాట్లాడారని ఏంటి గ్యారంటీ ఇస్తావా జగన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు. హిందూ దేవులపై, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మీరు ఎలా సమర్థిస్తారు అని ధ్వజమెత్తారు. ప్రజా జీవితంలో జగన్ రెడ్డి కొనసాగాలంటే కోట్లాది మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలి అని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. నేను ఎమ్మెల్యేగా కాకుండా ఓ సామాన్య భారతీయుడిగా మాట్లాడుతున్నా. నేను భారతీయుడిని, హిందువుని. పరామతాలతో కలిసి నడిచే ధర్మం నాకు హిందూ ధర్మం నేర్పింది అని అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే వ్యక్తిని నేను. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడా. క్రిస్టియన్లకి అండగా ఉన్న హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రజలకు జగన్ మద్దతు ఇస్తూ ఉంటే మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు. హిందూ మత విశ్వాసాలపై మాటల దాడులు చేస్తున్న జోసెఫ్ ప్రశ్నారావుని ఎలా సమర్థిస్తారు జగన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు. దేవుళ్ళని నమ్మడం, నమ్మకపోవడం వారి ఇష్టం. దేవుళ్ళని తిట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క జోసెఫ్ ప్రశ్నారావుని ఎలా సమర్థిస్తారు జగన్ రెడ్డి గారు అని అన్నారు. బాధతో అడుగుతున్నాను జోసెఫ్ ని ప్రశ్న, రావణ్ మాట్లాడిన మాటలు విన్నారా? రాముడిని, రామాయణాన్ని, మహాభారతం గురించి జోసెఫ్ రావణ్ మాట్లాడిన మాటలు విని జగన్ రెడ్డి ఎలా సమర్థిస్తారు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షణం పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. అందుకే నా హిందూ ధర్మం నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా
నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు తెస్తూ ఉన్నా. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర పావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగ. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే ఎత్తువ చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం. రైతుల సహాయ సహకారాల వల్ల భూ సర్వేలో ఏపీలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కర్నూలు జిల్లా భూ సర్వే అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన వన్ టీవీ మన తెలుగు టీవీతో మాట్లాడుతూ పారదర్శకమైన భూ సర్వే చేయడానికి ముందు పొలం యజమానులకు రైతులకు ముందస్తు సమాచారం అందిస్తున్నామన్నారు. రెవెన్యూ అధికారులు మరియు పట్టా పాస్బుక్ ఆధారంగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వే సమయంలో రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని స్వీకరించి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రోత్సాహం సూచనల వల్లే ఈ విజయం సాధ్యమైందని జిల్లా సర్వే అధికారి మురళీకృష్ణ తెలిపారు. అలాగే మండల సర్వేయర్లు కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. ఫస్ట్ వచ్చింది ఈ కార్యక్రమం మీద మా గౌరవ జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ వారు ఎవ్రీడే మాతో టీసీ కానీ బీసీ కానీ తీసుకొని మమ్మల్ని పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ సర్వే కార్యక్రమాన్ని చక్కగా చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి క్వాలిటీగా మంచి చక్కటి రికార్డు వాళ్ళకు అందించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్, రీసర్వేలో ఏదైనా పొరపాట్లు జరుగుతానంటే అది మరి ఎలా సాల్వ్ చేసుకోవాలి సార్ రైతు? రీసర్వేలో ఏదన్నా ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ కార్యక్రమం ఉంటుంది. అదొక 15 days జరుగుతుంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ అంటే గ్రౌండ్ ట్రూతింగ్లో భూమి మీద ఉన్న వాస్తవాన్ని కొలతల్ని తీసుకొని వెళ్ళి సిస్టంలో గ్రౌండ్ వ్యాలిడేషన్ అంటే డ్రాయింగ్ చేస్తాము. ఆ డ్రాయింగ్ చేసిన తర్వాత రైతుకి 92 నోటీసు ఇష్యూ చేస్తాం. ఆ 92 నోటీసులో మీ గతంలో ఉన్న విస్తీర్ణము, రీసర్వేలో వచ్చిన విస్తీర్ణము రెండు కూడా అందులో కనబరుచుంటాము. అది రైతు చూసి అతని భూమి అతనికి సరిపోయి ఉంటే అతని సాటిస్ఫాక్షన్ అయితే సైన్ చేసి మాకు ఆ కాపీ ఇస్తారు. అందులో ఏదన్నా 2 సెంట్లో 3 సెంట్లో అతనికి తక్కువ వచ్చుంటే దాన్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం ఎందుకు తక్కువ వచ్చింది, మరి ఇంకా ఎక్కువగా అతనికి వేరియేషన్ వచ్చిందంటే అగైన్ సెకండ్ టైం కూడా ఆ రైతుని తీసుకొని మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి ఆ రైతు సమక్షంలో సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి రీసర్వే దాన్ని అగైన్ మళ్ళీ కూడా చేసి అతనికి ఎస్ఓపి ప్రకారం తెలియపరిచి ఆ విధంగా కూడా పూర్తి చేస్తున్నాము. లేదంటే రైతు ఇంకా ఎక్కువగా భారీగా విస్తీర్ణం నష్టపోయినాడంటే అక్కడ మా రీసర్వే టీంతో పాటు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ అనే వారు కూడా ఆ టీంలో ఉంటారు. ఆయనకి మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటుంది. ఆయన అపీల్ తీసుకొని ROR కండక్ట్ చేస్తాడు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కండక్ట్ చేసి బోత్ పార్టీస్ని పిలిపించి ఆయన విచారించి వాళ్ళు ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్ మేరకు కూడా మేము ఈ విస్తీర్ణాలని సర్దుబాటు చేసి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామండి. సార్, రైతుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు మీకు ఏమైనా అందాయా సార్? రైతుల నుంచి అంటే ప్రతి సోమవారము PGRS కార్యక్రమం నందు ఒక 5 to 7 వరకు PGRSలో అప్లికేషన్స్ విస్తీర్ణం తగ్గిందని ఇస్తున్నారు. దాన్ని మేము 15 days టైం తీసుకొని కన్సర్న్డ్ మండల్ సర్వేర్
ఆర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ కన్సర్న్డ్, లేకపోతే నేను కొన్ని కేసులు స్వయంగా కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో విచారించి వారికి ఏ విధంగా మేము రికార్డ్స్ ప్రకారం చేయగలమో ఆ విధంగా చేస్తున్నామండి. సార్ ఎక్కడ ఈ పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఉందంటారు సార్? ఎక్కడ ఉన్నదంటే మనకు గతంలో ఈ రీసర్వే కార్యక్రమం జరిగేదానికన్నా ముందు 100 సంవత్సరాల రికార్డులను మనం పరిశీలిస్తున్నాము. రైతుకు రికార్డెడ్గా పాస్బుక్ కానీ డాక్యుమెంట్ కానీ ఉన్న విస్తీర్ణం అతనికి బై హ్యాండ్ పెట్టుకొని ఉంటారు. ఎంజాయ్మెంట్లో గట్లు ప్రకారం చూస్తే కొద్దిగా ఈ 100 సంవత్సరాల్లో గట్లు కొద్దిగా అటు ఇటు జరిగి ఉంటాయి. అది రైతు కూడా గమనించకపోయి ఉండొచ్చు. మేము ఇప్పుడు ఈ రీసర్వే కార్యక్రమంలో మేము రిడ్జెస్ తీసుకుంటున్నాం. రైతు యొక్క గట్టుని కరెక్ట్గా తీసుకున్నాం. ఇందులో అయితే ఎటువంటి పొరపాటు చేయడానికి లేదు. ఇది మొత్తం కూడా కార్స్ బేస్ స్టేషన్కి అనుసంధానమై ఉంటుంది. తీసుకున్న కోఆర్డినేట్స్ ప్రకారము అలవెన్స్ కూడా ఉండదు. ఈ రీసర్వేలో ఖచ్చితమైన విస్తీర్ణాన్ని చూపిస్తుంది. రైతే భూమిని తగ్గించుకొని ఉంటారు. అంటే ఆయనకు తెలియదు అటుపక్క కొంచెం జరగడము, ఇటుపక్క జరగడం, లేదు ఇతను వాళ్ళ దాంట్లోకి జరగడము. కాలక్రమేణా ఈ 100 సంవత్సరాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఆర్సెలార్ మిట్టల్ నిస్సాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా నక్కపల్లి మండలం చందవాడ గ్రామంలోని ఎస్సీ బీసీ కాలనీల చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో తమ జీవనోపాధి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కూడా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం R&R కాలనీకి తరలించి పునరావాస ప్యాకేజీని కల్పించాలని డిమాండ్ చేస్తూ అడ్డరోడ్డు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు, రాజేష్లు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి పునరావాస ప్యాకేజీ, 5 సెంట్ల ఇంటి స్థలం, ఇళ్లకు తగిన నష్టపరిహారం, R&R కార్డులు, శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే గుళ్లబట్టిల భూములు, డీబారం, అసైన్డ్ భూములు, శ్మశాన భూములకు నష్టపరిహారం చెల్లించి సమస్యలు పరిష్కరించే వరకు ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో డిటి నానాజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యను ఆర్టీఓ R&R అధికారులు దృష్టికి తీసుకెళ్లామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రాజేష్, దేవుడు, శ్రీను, యేసు, రాము, సత్యనారాయణ, దుర్గా, భవానీ, రమణమ్మ, వరలక్ష్మితో పాటు చందనవాడ గ్రామస్తులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని పంటల ఎంపికలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎల్నిలో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి వరకు సకాలంలో వర్షాలు ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టుల్లోకి కూడా తగ్గిన స్థాయిలో నీరు చేరలేదని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే మాత్రమే ఒక పంటకు సరిపడా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధారణ పంటలను సాగు చేయాలని, పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలని వరదరాజుల రెడ్డి రైతులకు సూచించారు. ఆకర్షణ వైపు ఆకర్షితమయ్యి వర్షం కురిసే పరిస్థితులు లేని కారణంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. రైతులందరూ వ్యవసాయ సీజన్ మొదలైంది కాబట్టి మేము ఏదో మా పనులు చేసుకోవాలని ఎరువులు కొనుక్కోవడము, జీలుగలు, పెసర్లు, రకరకాల పచ్చి రొట్టె ఎరువులు తీసుకొని పోయి చల్లుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం కూడా ఆరుతైడు పైర్లు మాత్రం వర్షం వస్తే వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎంత తొందరపడదని ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కాబట్టి రైతుల యొక్క ఆశాజనకంగా ఏదో వస్తుందిలే, వచ్చేవానో పోయేవానో వస్తుంది, నీళ్ళు వస్తాయిలే, లేకపోతే కొంత లేటుగా ఆలస్యంగానే వస్తాయిలే అనే ఉద్దేశంతో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తొందరపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరాలతో మాదిరి అనుకోకుండా ఎలినో ప్రభావం వలన వర్షాలు చాలా తక్కువ ఉండేదానికి అవకాశం ఉండదని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి రైతులు కేసీ కెనాలు, చాపాడు కెనాల్ రైతులందరూ కూడా ఆలోచించి తొందరపడి మీరు నాట్లు పోసుకొని వర్షాలు రాకపోయిన కారణంగా కెనాల్స్ నీళ్ళు రాకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు రైతులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వర్షం భారీ స్థాయిలో పడి శ్రీశైలము, తుంగభద్ర డ్యాంకు నీళ్లు వచ్చినప్పటికి కూడా ఒకసారి పూర్తి రిజర్వాయర్ నిండితే ఒక వరి పంట పండడానికి అవకాశం ఉంటుంది.
ఒక్కసారి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో శ్రీశైలం నిండితే ఆ శ్రీశైలం నిండిన రిజర్వాయర్ నుంచి ఒక్క పంట మనం వరి పంట పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏదో వేస్తే మళ్ళీ రెండో పంట వేసే పరిస్థితి గత సంవత్సరాలలో 2-3 సంవత్సరాల్లో గత 2-3 సంవత్సరాల్లో ఉంటా ఉంది. కాబట్టి రైతులు తొందరపడి ఏదో నాట్లు పోయడమో ఏదో పచ్చిరొట్ట కోసం ఎరువులు వేయడము ఇవన్నీ మన పైర్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు గత పోయిన సంవత్సరాల మాదిరిగా ఆలోచించకుండా కొంచెము నిదానంగా ఆలోచించి ఈ సంవత్సరం ప్రభావం ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు వేరు, గత సంవత్సరాలలో ఉండబడిన పరిస్థితులు వేరు. గత సంవత్సరాల్లో పరిస్థితులకు ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు గత వర్షాలు పడలే, మనకు రిజర్వాయర్లకు ఎక్కడ కూడా నీళ్ళు ఒక చుక్క నీళ్ళు రాలే. నిన్న మన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పటికీ కూడా మనం ఆల్మట్టి మీద నీళ్లు కొద్దిగా ఏదో వస్తున్నాయి తప్ప భారీ స్థాయిలో ఆల్మట్టికి నీళ్లు రాలే. ఆల్మట్టికి నీళ్ళు వస్తే కానీ నారాయణపూర్ కానీ మన జూరాల కానీ జూరాల నుంచి శ్రీశైలం కానీ శ్రీశైలం నుంచి సాగర్కి పోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అన్నింటికంటే ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే గోదావరి ఎప్పుడు వరదలతో పారేది. గోదావరి విపరీతమైన వరదలతో పాడి దాదాపు 3,000 క్యూసెక్కులు సముద్రానికి పోయే పరిస్థితుల్లో ఉండబడే గోదావరి కూడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతున్నాయి తప్పక గోదావరి కూడా నీళ్లు పూర్తి స్థాయిలో రాలే. కాబట్టి రైతులందరూ ఆలోచించి తొందరపడకుండా ఖరీఫ్ సమయం దాటిపోతుంది అని ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉండబడిన వనరుల ద్వారా నాళ్ళు పోసుకొని ఏదో పచ్చిరొట్ట వేసుకొని తొందరపడే పరిస్థితులు కాకుండా రైతులు కొద్దిగా ఆలోచించి ప్రభుత్వ నిర్ణయం అనేది తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ రిజర్వాయర్ల మీద ఆలోచనలు చేసి నీటి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ తొందరపడకుండా సరే ఈ సంవత్సరం కొన్ని కారణాల వలన గత 1-2 సంవత్సరాల మాత్రంలో 2 పంటలు కావాలనేది లేకుండా ఒక్క పంటనైనా బాగా పూర్తి స్థాయిలో పండించుకునే దానికోసము రైతులందరూ త్వరపడి నాట్లు పోసుకొని ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ వర్షాభావ పరిస్థితులు వస్తే ఒక్కసారి రిజర్వాయర్ నిండితే ఒక్క పంటైనా మనం కనీసం పండుతాం. లేదు ఆల్టర్నేట్గా మనం వేరే పంటలు వేసుకునే దానికి కూడా ఇంకా ప్రభుత్వం ఒక వారం 10 రోజులు ఆలోచించిన తర్వాత ఏ పంటలు ఎక్కువ వేయాలనే దాని నిర్ణయం కూడా చెప్తుంది. అంటే రైతులందరికీ వర్షాలు రాని సమయంలో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలని కూడా తెలుసు. 6 తడి పంటలకైనా నీళ్ళు ఇస్తామనే ప్రస్తుత పరిస్థితి అయితే కనపడంలే. రిజర్వాయర్లు ఇంతవరకు ఖాళీగా ఉన్నాయి. తుంగభద్రలకు ఏదో కొద్దిగా వస్తున్నాయి, మన శ్రీశైలంలోకి వస్తున్నాయి. పై ప్రాంతాలలో ఉండబడిన ఏ రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్ళు రాలే. దాని కారణంగా మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనలో మనం వింటున్నాం. మరి మంచినీటి పరిస్థితి తీవ్రంగా ఉండేటప్పుడు మన వ్యవసాయాన్ని గురించి మనం నీళ్ళు వస్తాయని ఆలోచించుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. రైతులు దేశానికి తిండి పెట్టే రైతు ఆతృతపడి గ్రామీణ ప్రాంతాలలో రైతులు వాళ్ళకు ఉండబడిన భూముల్లో పంటలు వేసుకొని మన జీవనం సాగిస్తూ తరతరాలు వ్యవసాయంగా ఉంటున్నారు. కాబట్టి తనకున్నబడిన భూమిలో పంట వేసుకోవాలనే ఆతృత సహజంగా రైతుకు ఉండడం సహజం. అటువంటి రైతులు కొద్దిగా ఆలోచించి మీరు నారులు పోసుకొని నష్టపోకుండా కొంత సంయమనం పాటించి మరి వర్షాభావ పరిస్థితులు ఇంకా 10 రోజులకు మెరుగుపడే పరిస్థితి వచ్చినప్పుడు రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే ఒక పంట తప్పనిసరిగా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ రైతులు కూడా వీలున్నంత వరకు వర్షాధార పంటలకు వేసుకునేదానికి ఆలోచించండి. మరి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చినాయంటే ఒక పంటకు నీరు వదిలేదానికి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. ఎక్కడ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే వర్షాభావ పరిస్థితులు 60% తక్కువ ఉండాలి. మనం ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా చెప్పారు. ఏదో కాశ్మీరు మన మహారాష్ట్రలో వరదలు పోతున్నాయి, కానీ మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పెద్ద భారీ వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి పంటలు వేసుకునే పరిస్థితి ఏ ప్రాంతంలో కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ మరీ ముఖ్యంగా కేశికల చేపాటు రైతులు, మైలవరం రైతులందరూ కూడా ఆలోచించి కొంచెం సమన్వయంగా ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ఏం నిర్ణయం తీసుకుంటుంది అని ప్రభుత్వం మేము నిరంతరంగా రోజుకోసారి మాట్లాడుతూనే ఉంటాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. కాబట్టి రైతులు తొందరపడి నాట్లు పోసుకొని నష్టపోకుండా ఉండాలని, మరి వాళ్ళు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం విభిన్న పరిస్థితులు ఉంటాయని ఆలోచించి రైతులు కొద్దిగా ఓపికతో సమయం పాటించి
రిజర్వాయర్లకు నీళ్లు వచ్చేటంత వరకు ఆగాలని, రిజర్వాయర్లకు నీళ్లు వచ్చేటప్పుడు మీ అంతకు మీరే పోసుకోవచ్చు, ప్రభుత్వం కూడా చెప్తారు. కాబట్టి తొందరపడి రైతులు ఎలాంటి విత్తన పంటలు వేయడం కానీ, నారులు వేయడం కానీ ఇవన్నీ ఏ కూడా చేసుకోకుండా ఉండాలని కోరుతూ, నేను కూడా వ్యవసాయదారునే, నాకు కూడా 3 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఆయకట్టుదారునే. మేమందరం కూడా నీళ్లు రాకపోయినందుకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందని మేము తీవ్రమైన కలత చెందుతూ ఉన్నాం. కాబట్టి మరి రైతులందరూ ఓపికతో సహనంతో కొంచెం వేచి చూడాలని, మన వర్షాలు భారీ స్థాయిలో వచ్చేటంత వరకు వేచి చూడాలని